నీరజ్ చోప్రాతో పాటు ఈసారి ఒలింపిక్స్ లో కొంతమంది తారలు మెరిశారు. మొత్తంగా చెప్పాలి అంటే క్రీడల్లో అంతగా అంటే ఒలింపిక్స్ క్రీడల్లో అంతగా దూసుకెళ్లని భారత్ ఇప్పుడు కనీసం ఒక చర్చకైనా దారితీసింది. దానికోసమే హెచ్ఎంటీవీ కూడా అందరిలో అవగాహన రావాలి, స్పోర్ట్స్ పట్ల పిల్లలను ఆ దిశగా అడుగులు వేయించాలనే ఉద్దేశంతోనే హెచ్ఎంటీవీ కమాన్ ఇండియా అనే ప్రోగ్రామ్ ను చేపట్టింది. అందులో భాగంగానే ఈ రోజు మనకు విశ్లేషణ అందించేందుకు మోహన్ గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మోహన్ గారు నమస్కారం అండి. మోహన్ గారు సార్, చూస్తున్నాము నిన్న మొన్నటి వరకు ఒకసారి మనం మాట్లాడుకుంటే ముందుగా నీరజ్ చోప్రానే మాట్లాడుకుంటే ఒక రకంగా నీరజ్ చోప్రా గేమ్ అయిపోయిన తర్వాత ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీరు వినే ఉంటారు. ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ రోజు నాది కాదు హర్షద్ అయిన రోజున తను ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాడని, నిజంగా ఒక క్రీడా స్ఫూర్తిని రగిల్చేలా నీరజ్ మాట్లాడాడు. అంటే చూసాం అద్భుతమైన ప్రమాణాలతో ప్రాక్టీస్ చేసినప్పటికీ తనదైన రోజున హర్షద్ విజృంభించాడు అని ఒక క్రీడాకారుడిగా చెప్పడం ఎలా భావించాలంటారు? రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరో స్వర్ణాన్ని భారత్ కు నీరజ్ తీసుకొస్తాడంటారా? ఎలా చెప్పాలి నీరజ్ ప్రస్థానాన్ని? అంటే నీరజ్ చోప్రా ఒక గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్ అండి. ఆయన 10 times ఆయన ఓడిపించాడు నదీం అర్షద్ పాకిస్తాన్ జావెలిన్ త్రోని. ఒక ఆయన సిల్వర్ మెడల్ వచ్చినాక గోల్డ్ మెడల్స్ ని ఆయన అప్రిషియేట్ చేస్తున్నట్టే ఒక పెద్ద స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అని చెప్పొచ్చు. అంటే చాలా మంది ఓడిపోయినాక వాళ్ళు నంబర్ 1 పొజిషన్ ఎవరు ప్లేస్ చేయరండి. బట్ నీరజ్ చోప్రా ఆయనని కంగ్రాచులేట్ చేసి ఆయన ఒక గ్రేట్ స్పోర్ట్స్ మెన్ లాగా నన్ను ఓడిపించడం అండ్ యువర్ వండర్ఫుల్ జావెలిన్ త్రో అని, ఈవెన్ దో పాకిస్తాన్ ప్లేయర్ అయినా, బట్ అదొక పెద్ద అప్రిషియేషన్ మనం చేయాలి. ఎందుకంటే చాలా మంది ఓడిపోయినాక వాళ్ళు ఎవరిని అప్రిషియేట్ చేయరు. కానీ నీరజ్ చోప్రా ఓన్లీ 3 meters ఆయన గ్రాండ్ ఇంజరీ ఉండి కూడా ఆయన పార్టిసిపేట్ చేసిండు. డెఫినెట్లీ గ్రేట్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉంది. అండ్ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ మదర్ అన్నది నదీం అర్షద్ ఆల్సో మై సన్, ఈజ్ లైక్ మై సన్ అని, అది ఒక పెద్ద అప్రిషియేషన్ అండి. అంటే ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఎట్లంటే ఈ స్పోర్ట్స్ కల్చరు అన్ని కంట్రీస్ ని కలిపి తీసుకొస్తుంది అండ్ డెవలప్ ఫ్రెండ్షిప్. Definitely we should appreciate Neeraj Chopra for winning a silver medal, but he is very confident of winning gold medal in the next Olympics, and sure unnadi. So we should appreciate him. రైట్ మోహన్ గారు, అంటే ఒక నీరజ్ చోప్రానే కాదు, ఈసారి ఒక మనం మను భాకర్ ని చూసుకున్నా కానీ, వినేష్ పోగట్ కానీ, సో ఇలా అంటే చాలా మంది కూడా, ఒక దీపిక కావచ్చు, ధీరజ్ కావచ్చు, చాలా మంది ప్లేయర్స్ వస్తూ ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో నెక్స్ట్ ఒలింపిక్స్ కైనా భారత్ నుంచి పథకాలు అటుంచితే కనీసం పార్టిసిపేట్ చేయడానికి యువ కెరటాలు దూసుకురావాలి అంటే అసలు ఎటువంటి క్రీడా ప్రమాణాలు ఇక్కడ ఉండాలంటారు? ప్రభుత్వాలు అసలు ఏం చేయాలంటారు? ఆయన మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు మనం ఈ ఒలింపిక్స్ లో కొన్ని మెడల్స్ చాలా తక్కువ వచ్చింది, కంపేర్ చేస్తే అంత బాగా పెర్ఫార్మెన్స్ లేదు. బట్ స్కూల్ లెవెల్ నుంచి లేకపోతే కాలేజ్ లెవెల్ నుంచి ఒక టాలెంట్ సర్చ్ తోటి గవర్నమెంట్ లెవెల్లో టాలెంట్ సర్చ్ చేసి ఆ ప్లేయర్ ని వాళ్ళు కోచింగ్ ఇచ్చి వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి నెక్స్ట్ ఒలింపిక్స్ కి, అంటే ఆఫ్టర్ దిస్ ఒలింపిక్స్ ఇమ్మీడియట్ స్టార్ట్ చేయాలి, టాలెంట్ సర్చ్ చేయాలా. అండ్ ఇండియన్ కోచెస్ ఉంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్ వాళ్ళకు అండర్స్టాండ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ టాలెంట్ సర్చ్ లో మీరు బెస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ని టాలెంట్ సర్చ్ లో ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి ప్రాపర్ కోచింగ్ ఇచ్చి, అండ్ వేరే కంట్రీస్ వాళ్ళు ఎట్లా టెక్నిక్ అడాప్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అంత గోల్డ్ మెడల్ గెలుస్తున్నారు లేకపోతే సిల్వర్ మెడల్ గెలుస్తున్నారు, అదన్నీ మనం పాయింట్అవుట్ చేసుకుని వాళ్ళు ఇంప్రూవైజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చూడండి, మన హాకీ గేమ్ చాలా మ్యాన్ టు మ్యాన్ పాసెస్ లో మనం ఆడతాం, కానీ వేరే కంట్రీస్ లో వాళ్ళు ఫాస్ట్ గేమ్ ఇంప్రూవ్ అయ్యారు. అంటే వాళ్ళు హిట్ అండ్ రన్ తోటి వాళ్ళు చాలా స్టామినా ఉంటుంది, డైట్ కంట్రోల్ గా ఉండాలా. అండ్ డెఫినెట్లీ ఇండియన్ గవర్నమెంట్ అట్లీస్ట్ నౌ ఇప్పుడు తీసుకుని ఒక స్పోర్ట్స్ కల్చర్ ఎంటైర్ కంట్రీలో ఇయ్యాలండి. అంటే ఇది ఒక పాలసీ మ్యాటర్ లాగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో అప్రిషియేటెడ్ పెర్ఫార్మెన్స్. బట్
మనం వేరే దేశంతో కాంపిటీట్ చేయాలంటే మనం వాళ్ళతోటి కానీ ఎక్కువ మనం ప్రాక్టీస్ చేసుకుని డెఫినెట్లీ నెక్స్ట్ ఒలింపిక్స్ లో డెఫినెట్లీ వీ క్యాన్ విన్ మోర్ మెడల్స్ అండి. మోహన్ గారు, ఒకసారి మనం ఇదే విషయాన్ని మాట్లాడుకుంటే ఒక నిఖత్ జరీన్ కావచ్చు, మనూబాకర్ కావచ్చు, దీపక్ కావచ్చు, ధీరజ్ కావచ్చు, దీప్తి కావచ్చు, ఆకుల శ్రీజ కావచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఒక 6 నేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 6 నేమ్స్ అంటే ఒక 117 మందిని మనం భారత్ నుంచి ఒలింపిక్స్ కు పంపిస్తే అందులో ముఖ్యంగా ఈ 6 నేమ్స్ ని ఒకసారి మనం పరిశీలిస్తే ఇంకా ఈ 117లో మనకు తెలియనివి చాలా కూడా ఉండొచ్చు. వీరందరూ కూడా అతి సామాన్యమైన కుటుంబాలు, గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళ స్టడీ చేసిన విద్యార్థులు ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, నిర్మోహమాటంగా చెప్పాలంటే కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు క్రీడలపై ఎటువంటి ఆసక్తి చూపించట్లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మనం చూసుకుంటే ఒక నిఖత్ జరీన్ కావచ్చు, మనూబాకర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆ గేమ్ లోకి వచ్చి నానా కష్టాలు పడి ఆ గేమ్ లోకి వచ్చి హైలైట్ అయిన తర్వాత వాళ్ళకు ఒక గుర్తింపు వస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి, స్పాన్సర్స్ వస్తున్నారు. కానీ కింది స్థాయి నుంచి కూడా ఆ టాలెంట్ ని మనం ఎక్వైర్ చేయాలి అంటే అసలు ఏం చేయాలంటారు? మీకు చాలా చెప్పింది కరెక్ట్ అండి. నాట్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్, ఎనీ స్కూల్ చూడండి, స్పోర్ట్స్ కల్చర్ ఉండాలా. స్పోర్ట్స్ అండ్ స్టడీస్ షుడ్ గో టుగెదర్. వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లేకపోతే వాళ్ళ స్టేట్ లో ఉంటుంది, వాళ్ళ స్పోర్ట్స్ మీట్ పెట్టుకుని వాళ్ళని ఈ ప్లేయర్ ఈ గేమ్ లో చాలా బాగున్నారు, ఆయన ఫ్యూచర్ బ్రైట్ ఉంటుంది, ఆయనకి కోచింగ్ ఇచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా వేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం కోచింగ్ ఇచ్చి ఆయన పెర్ఫార్మెన్స్ కూడా మనం ఒక కాంపిటీషన్ లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడాలా, వాళ్ళ టైమింగ్ చూడాలా, వాళ్ళ డైట్ కంట్రోల్ చూడాలా, వాళ్ళు ఎట్లా డిసిప్లిన్ ఉన్నారో అదికో చూడాలి. అంటే డిసిప్లిన్ ఆటోమేటిక్ వస్తుందండి, బట్ వీ షుడ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దేర్ డైట్, స్టడీస్ అండ్ ఆల్సో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా. అట్లా మంచి ప్లేయర్ ని టాలెంట్ సర్చ్ లో ఐడెంటిఫై చేయాలి. అది గవర్నమెంట్ పాలసీ అడాప్ట్ చేయాలని. ఇప్పుడు వేరే కంట్రీలో చిన్న కంట్రీస్ లో వాళ్ళు ఇది అడాప్ట్ చేస్తున్నారు. వాళ్ళ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు స్విమ్మింగ్ అనుకోని, రెజ్లింగ్ అనుకోని, షూటింగ్ అట్లాంటి చాలా గేమ్స్ లో వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఫ్యూచర్ లో వాళ్ళు డెఫినెట్లీ కొన్ని మెడల్స్ వాళ్ళు తీసుకొస్తారు వాళ్ళ కంట్రీకి. ఇప్పుడు చూడండి యుఎస్ఏ, ఈవెన్ చైనా, జపాన్, ఈవెన్ రష్యా లాంటి టీమ్స్ వాళ్ళు అంటే వాళ్ళ కంట్రీస్ లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ వచ్చి చాలా బాగున్నది. ఎందుకు బాగున్నది అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అండ్ ప్రొఫెషనల్ టైప్ ఆఫ్ కోచింగ్ ఉండాలండి. అది నా ఉద్దేశం అండి. రైట్. మోహన్ గారు, చూసాం మనం వినేష్ పోగట్, అసలు ఆ పేరు వింటేనే ఇప్పుడు భారతీయులందరి కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి. తను చేసిన పోరాటాన్ని చూసాం. అంతకు ముందు గేమ్లో తను ఎంత పోరాట స్ఫూర్తిని చూపించిందో కూడా మనం చూసాం. కేవలం 100 గ్రాముల బరువుతో తను ఒలింపిక్స్ నుంచి బయటకు రావటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు యావత్ భారతాన్ని కూడా కన్నీరు పెట్టించాయి. సో అసలు ఎలా ఈ ఫిట్నెస్ ని కాపాడుకోవాలి అంటారు? కోచ్లు ఉన్నారు, ఫిజికల్ ట్రైనర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు ఒక రకంగా యావత్ భారతాన్ని కూడా వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ రోజు నైట్ అంతా కూడా తను బ్లడ్ తీసుకోవటము, హెయిర్ కట్ చేసుకోవటము, నానా ఇబ్బందులు పడింది. ముందు నుంచి ఎందుకు ఆ ప్రణాళిక లేకుండా పోయిందంటారు? అది జరిగిన పరిణామమే. ఇంకా భవిష్యత్తులో అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? అంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే ఆయన 100 గ్రామ్స్ ఎక్కువైందంటే డెఫినెట్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్, ఒలింపిక్ స్టాండర్డ్ లో ఓవర్ వెయిట్ కి వాళ్ళు డిస్క్వాలిఫై చేసింది, అది ఓకే. బట్ నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఒక గేమ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు నువ్వు ఆ వెయిట్ ఎక్కువ అవ్వకుండా నీ కోచెస్ లేకపోతే న్యూట్రిషన్ వాళ్ళు నీతోటి ఉండి వాళ్ళ వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, ఇంకా వీళ్ళ స్లీప్ హ్యాబిట్స్, ఇదన్నీ వాళ్ళు చెక్ చేస్తారు. నా ఉద్దేశం అంటే నేను యాజ్ అ స్పోర్ట్స్ మెన్ నేను ఏం సజెస్ట్ చేస్తుంటే, నువ్వు ఫారిన్ కోచెస్ పెట్టుకుని నువ్వు ఇట్లా ఓవర్ వెయిట్ ఏంటంటే మన ఇండియన్ కోచెస్ చాలా బాగున్నారండి. మన ఇండియన్ కోచెస్ పెట్టుకుంటే డెఫినెట్లీ కమ్యూనికేషన్ లో ఈజీ అవుతుంది. అండ్ నువ్వు 50 గ్రామ్స్ మీరు 100 గ్రామ్స్ ఎక్కువైందంటే నువ్వు ఎట్లా ఎక్కువైందండి అదని చూస్తామండి. దాని మొదటే చాలా కేర్ఫుల్ ఉంటారు. అండ్ డెఫినెట్లీ వినేష్ పోగట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రిజల్ట్స్ అండి. మనం చాలా ఇప్పుడు ఇంకోటి వచ్చి లేటెస్ట్ న్యూస్ ఏమంటే
గేమ్స్ ఇంకా ఒలింపిక్ గేమ్స్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. గేమ్స్ ఫినిష్ అవ్వ ముందటే వాళ్ళ ఒక కమిటీ కూర్చొని డెఫినెట్లీ వినేష్ పోగట్ కి ఒక సిల్వర్ మెడల్ రావచ్చు, ఆ ఛాన్సెస్ బ్రైట్ ఉంది, ఎందుకంటే వాళ్ళు కూర్చొని డిసైడ్ చేస్తారు. సో డెఫినెట్లీ వినేష్ పోగట్ కి సిల్వర్ వస్తే కూడా ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా అని చెప్పొచ్చు. ఇంకా మోహన్ గారు, ఒకసారి హాకీ గురించి మాట్లాడుకుంటే మా తరానికన్నా కూడా మీ తరానికి భారత హాకీ గురించి తెలుసు. ఒకప్పుడు భారత హాకీ ప్రపంచాన్ని శాసించింది అని మేము పుస్తకాల్లో చదువుకున్నాం, మీరు కళ్ళారా చూసుంటారు. కానీ ఈ రోజు మన హాకీ పరిస్థితి కాస్త మెరుగైంది గతంతో పోల్చితే అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? మధ్యలో ఆ స్వింగ్ అనేది ఎక్కడ మిస్ అయింది? రానున్న రోజుల్లో అంటే ఒకసారి సినిమాలో చూపించినట్టు మనం చెక్ దే ఇండియా అన్నట్టు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన పరిణామాలు ఉన్నాయా? టాలెంట్ని తొక్కేస్తున్నారు అనే మాటలు కూడా వినిపించాయి. ఎలాంటి పరిణామాలు ఉన్నాయంటారు? అసలు హాకీ మళ్ళా మన గత వైభవం రావాలంటే ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు మీరు హాకీ మెయిన్ గేమ్ అండి మన ఇండియాకి. సో అక్కడ ఏమవుతుందంటే మన గేమ్ ని చూసి వాళ్ళు వేరే కంట్రీస్ వాళ్ళు ఆ గేమ్ ని ఇంప్రూవైజ్ చేసుకుని చాలా ఫాస్ట్ గేమ్ చేపిస్తారు. అంటే గ్రౌండ్ లో దిగినాక వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఆడతారు. అంటే ఒక హిట్ అండ్ రన్ అంటే 2-3 passes లో గోల్ దగ్గర వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియా సేమ్ ఓల్డ్ మెథడ్ యూజ్ చేస్తున్నాం అండి. అక్కడ మనం దెబ్బతింటున్నాం. ఎందుకంటే అట్లీస్ట్ మనం బ్రాంజ్ వచ్చింది, అది అచీవ్మెంట్ అనుకోండి బికాస్ ఆఫ్ సీరియస్ గోల్ కీపింగ్. బట్ ఒకటి గవర్నమెంట్ పాలసీలో ఏమవుతుందంటే మనం వేరే కంట్రీస్ లో మనం ఎట్లా వాళ్ళు డెవలప్ అయ్యారు, వాళ్ళు హాకీలో ఇంత ఫాస్ట్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారంటే మనకన్నా ఫాస్ట్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. కానీ మనము ఓన్లీ షార్ట్ పాసెస్ లో లేకపోతే షార్ట్ కార్నర్ లో మనం గోల్ చేయాలా అట్లాంటి ఒక వ్యూ ఉంటుంది. కానీ ఇండివిజువల్ గా మనం ఫాస్ట్ గేమ్ ఇంప్రూవ్ చేసుకుని, ఫాస్ట్ గేమ్ ఇంప్రూవ్ చేయాలంటే స్టామినా వైజ్ ఉండాలా, స్ట్రాంగ్ డైట్ ఉండాలా, అండ్ డిసిప్లిన్ క్యారెక్టర్ ఉండాలి. అంటే ఒక 4 years మనము ఒక ప్లేయర్ ని ట్రైన్ చేసినామంటే ఆయన మంచి డిసిప్లిన్ గా ఉండాలా, గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా. అండ్ ఓల్డ్ మెథడ్ హాకీ మర్చిపోయి అంటే అది కొంచెం చేంజెస్ తీసుకుని వచ్చి ఫాస్ట్ గేమ్ గా మనం ఆడితే డెఫినెట్లీ హాకీలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ అని చెప్పొచ్చండి. కానీ ఏమవుతుంది, వేరే కంట్రీస్ వచ్చి మన గేమ్ చూసి వాళ్ళు ఇంప్రూవైజ్ చేసుకుని వాళ్ళు మననే బీట్ చేస్తున్నారు హాకీలో. మోహన్ గారు, మొన్న చూసాం మ్యాచ్ అయిపోయిన తర్వాత శ్రీజేష్ ని ఎలా ఆనందోత్సవాలతో బయటకు పంపించారు అనేది మనం చూసాము. సో ఒక రకంగా చెప్పాలంటే శ్రీజేష్ విశ్లేషణ అంటే గేమ్ ని ఎలా మీరు విశ్లేషిస్తారు? నేనైతే సింపుల్ గా ఏం చెప్తాను అంటే ద వాల్ ఆఫ్ ఇండియన్ హాకీ అని ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఇంతకుముందు ద్రావిడ్ని క్రికెట్ కి వాల్ అని ఎలా అయితే చెప్పుకున్నామో శ్రీజేష్ అలా వాల్. అంటే క్రికెట్ వేరు, ఇక్కడ హాకీలో ఖచ్చితంగా గోల్ కీపర్, మిగతా టీం అంతా ఒక ఎత్తు అయితే గోల్ కీపర్ చాలా చాలా కీలకం. సో ఎలా చెప్తారు శ్రీజేష్ ఆటని? అంటే శ్రీజేష్ ఒక ఫంటాస్టిక్ గోల్ కీపర్ అండి. అండ్ ఆల్మోస్ట్ మనం లీడ్ ఉన్నది మనకి. వాళ్ళు ఈక్వలైజర్ లో చాలా దగ్గర వచ్చి 2 shots వాళ్ళు ట్రై చేసిండు గోల్ మౌత్ లో. బట్ ఆయన ఆపేడు. ఆయన ఆ గోల్ ఆవుకుండా చూసి ఆయన ఆ బాల్ ని బయట పంపించేసిండు. అంటే అంత దగ్గర ఉండి ఒక గోల్ కీపర్ యాంటిసిపేట్ చేసి అండ్ వాళ్ళ షాట్ ని ఆపినంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ గోల్ కీపింగ్ బై శ్రీజేష్ అని చెప్పొచ్చు. అండ్ ఆయన ఇంకోటి ఆయన ఇమీడియట్ గా ఏమో అనౌన్స్ చేశారంటే నేను జూనియర్ హాకీ టీమ్ కి నేను కోచ్ గా నేను చేయాలని అనుకుంటున్నాం. అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మోహన్ గారు, మీరు ఇందాక నుంచి కూడా చెప్తున్నారు, మన డిస్కషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ఇండియన్ కోచ్లు ఉన్నారు. అంటే ఇండియాలో టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఉన్న కోచ్ల్ని మనము ఉపయోగించుకోవట్లేదు అనేది మీ మాటల్లో నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి మనం క్రికెట్ను కూడా చూస్తే ఒకప్పుడు ప్రపంచ దేశాల నుంచి మనం కోచ్లని ఇక్కడికి తీసుకొచ్చాము, వాళ్ళకి కోట్లల్లో మనం పే చేసి విదేశీ కోచ్ల ద్వారా మన ఆటగాళ్లకు ట్రైనింగ్ ఇప్పించాం. ఆ ఫలితాలు ఎలా ఉన్నాయో చూసాం. తర్వాత సొంత కోచ్ల పర్యవేక్షణలో టీమిండియా ఎన్ని గెలుపులు అందుకుందో కూడా, ఆ తర్వాత భారత క్రికెట్ ఎంత వేగంగా శరవేగంగా మార్పులు చెందాయో కూడా చూస్తున్నాం. ఇప్పుడు ద్రావిడ్, ఆ తర్వాత గౌతమ్ గంభీర్ కూడా కోచ్లుగా వచ్చారు. అంటే నాకు మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటి అంటే
గేమ్ లో ఖచ్చితంగా ఆ భావాలనేది ఉండాలి, దేశాన్ని గెలిపించాలనే తపన ఆటగాడికి ఎంత ఉంటుందో కోచ్ కూడా అంతే బాధ్యత తీసుకోవాలి అనేది మీ మాటల్లో నాకు అర్థమవుతుంది. సో భారత్ లో అంత నైపుణ్యం ఉన్న కోచ్లు ఉన్నారా? మరి ఎందుకు ఈ కోచ్లకు అవకాశాలు ఇవ్వట్లేదు అంటారు? అంటే ఇండియాలో ఎక్కువ అంటే చాలా గేమ్స్ లో పాలిటిక్స్ ఉన్నది. పాలిటిక్స్ లేకుండా గవర్నమెంట్ ఒక ఐడెంటిఫై చేసుకుని ఒక మంచి కోచ్ ఐడెంటిఫై చేసుకుని ఆ కోచెస్ కి మంచి శాలరీకి వస్తారు. అంటే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఒక డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు గేమ్ చూసినాక మన ఆ డిఫరెంట్ టాక్టిక్స్ మన ఇండియాలో ఎట్లా యూటిలైజ్ చేయాలా అండ్ వాళ్ళ కోచింగ్ మెథడ్ ఎట్లా ఉంటుందంటే స్పెషల్లీ క్రికెట్ లో ఏమవుతుందంటే ఈవెన్ కెప్టెన్ కో డ్రింక్స్ బ్రేక్ లో పిలిచి మాట్లాడతారు. అంటే ఆయన ఒక టిప్స్ ఇస్తాడు. అట్లా టిప్స్ నువ్వు ఈ బౌలర్ ని తీసుకుందా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తీసుకున్నా, రైట్ ఆర్మ్, అది చాలా ఇంపార్టెంట్ రోల్ అవుతుంది. చూడండి అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అంత ఎక్స్ట్రాడనరీ బౌలర్ కాదు, ఆయన వికెట్ టేకింగ్ బౌలర్, ఆయన ఆల్సో బ్యాటింగ్. ఇట్లా ఒక టిప్స్ తోటి ఒక ప్లేయర్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అది నా ఉద్దేశం అంటే నువ్వు ఫారిన్ కోచెస్ ఇస్తే వాళ్ళు ఏం డైట్ ఇస్తారు, న్యూట్రిషన్ ఎక్కువైందంటే 100 grams ఎక్కువైందంటే డెఫినెట్లీ మనం చాలా కేర్ఫుల్ ఉన్నాం. ఇప్పుడు టూర్ అబ్రాడ్ అంటే ఇప్పుడు మనం వేరే కంట్రీ పోతున్నాం, ఆ కంట్రీలో క్లైమేటిక్ కండిషన్స్ ఎట్లుంది, వాళ్ళ మన ప్లేస్ తట్టుకోవచ్చా అట్లాంటి క్లైమేటిక్ కండిషన్ లో, అట్లాంటి ఒక మొదటి స్టడీ చేసుకుని మనం డెఫినెట్లీ అట్లాంటి ప్లేస్ లో స్పెషల్లీ కోర్ట్ ప్లేస్ లో మనం ట్రైనింగ్ ఇచ్చు. అది మనం అడాప్ట్ చేయాలి. అది అడాప్ట్ చేసుకుని అంటే మనం ఇండియన్ గవర్నమెంట్ షుడ్ ట్రై టు ఎంకరేజ్ ది కోచెస్ టు ఐడెంటిఫై విచ్ ప్లేసెస్ బెటర్ ఫర్ ది కోచింగ్. రైట్ మోహన్ గారు, ఫైనల్ గా హెచ్ఎం టీవీ నుంచి మీరు ఏం చెప్తారంటే చాలా మంది పేరెంట్స్ కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు, అంటే రానున్న రోజుల్లో క్రీడలకు ఆదరణ పెరగాలి, ఒలింపిక్స్ లో భారత్ పతకాలు సాధించాలంటే ఇప్పటి నుంచైనా అడుగులు పడితే ఆ అడుగులు పరుగులుగా మారి రేపు పతకాలు తీసుకొస్తాయి. సో హెచ్ఎం టీవీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కూడా ఇప్పటి నుంచైనా మార్పు రావాలి, తల్లిదండ్రుల్లో చదువుకి ఎంత ప్రాధాన్యతనిస్తారో ఆటల్లో కూడా అంతే స్ఫూర్తి రావాలి, ఆటలను పిల్లలను ఆడించాలి, భారత కీర్తి పతాకం రేపు రెపరెపలాడాలి అంటే ఇప్పటి నుంచి ఏ విధమైన ప్రణాళికలు తీసుకోవాలి, తల్లిదండ్రులకు ఏం చెప్తారు ముఖ్యంగా? అంటే మీరు చెప్పినలాగా సార్, ఇప్పుడు స్టడీస్ అండ్ స్పోర్ట్స్ టు గో టుగెదర్. అంటే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఓన్లీ స్టడీస్ మీదనే కాన్సన్ట్రేట్. దీంతో ఇండియాలో కూడా పేరెంట్స్ కూడా చేంజ్ అవ్వాలి. అండ్ స్పోర్ట్స్ కల్చర్ ఉండాలా, స్టడీస్ గా ఉండాలా. దాని తర్వాత వాళ్ళ డైట్, వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ ప్రాపర్ స్లీప్ తీసుకోవాలా, తర్వాత వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవాలా, ఫిట్నెస్ ఉండాలా. అండ్ ఒక స్పోర్ట్స్ పర్సన్ అంటే ఒక స్పోర్ట్స్ కల్చర్ మనం చేంజ్ చేయాలంటే ఈవెన్ పేరెంట్స్ ఆల్సో షుడ్ చేంజ్. పేరెంట్స్ లేకపోతే ఏమవుతుందంటే ఆ పిల్లల్ని వాళ్ళు స్పోర్ట్స్ పంపించరు, అట్లాంటి ఒక ఆబ్జెక్షన్ వస్తుంది. కానీ స్పోర్ట్స్ ఆడితే ఏమవుతుందంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ కో ఎక్కువ ఉంటుంది, నువ్వు వరల్డ్ ని ఫేస్ చేయొచ్చు, నువ్వు వాకింగ్ స్టైల్లోనే నువ్వు అంత కాన్ఫిడెంట్, నువ్వు బయట పోతేనే నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా నువ్వు వాక్ చేయొచ్చు, నువ్వు కాన్ఫిడెంట్ గా నువ్వు మాట్లాడవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. అది పేరెంట్స్ కూడా చేంజ్ అవ్వాలని, పేరెంట్స్ చేంజ్ అవ్వాలా. అండ్ మన కంట్రీ స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ చేయాలంటే డెఫినెట్లీ పేరెంట్స్ రోల్ ఆల్సో ఇంపార్టెంట్, కోచెస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ అంటే మంచి స్టేడియం ఇవ్వాలా, మంచి గ్రౌండ్స్ ఇవ్వాలా. అట్లాంటి గవర్నమెంట్ పాలసీ కూడా చేంజ్ అవ్వాలండి. వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ better, more medals in the next Olympics. రైట్, ఖచ్చితంగా మోహన్ గారు మీరు అద్భుతమైన విశ్లేషణ అందించారు. మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. హెచ్ఎం టీవీ కూడా కమాన్ ఇండియా అనే ప్రోగ్రాం ద్వారా ఇటు పేరెంట్స్ లోను ఇటు పాఠశాలల్లోనూ ఒక చేంజ్ తీసుకురావాలి. ఖచ్చితంగా మునుముందు క్రీడాకారులు ఇప్పటి నుంచే తయారవ్వాలి. ఒలింపిక్స్ లో రేపు భారత్ అనేది ఖచ్చితంగా ఒక అగ్రగామి దేశంగా పతకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచే రోజులు త్వరలోనే రావాలని హెచ్ఎం టీవీగా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది ఇవాల్టి కమాన్ ఇండియా ప్రోగ్రాం. చర్చలో పాల్గొన్నందుకు మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.